రండి వండుతాను వెళ్ళండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్లో సైక్లోన్ వల్ల మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి. మీ ఏరియాలో ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. కమింగ్ టు ద వీడియో, ఇది నాగల చవితి రోజు. లక్కీగా ఆ రోజు వీకెండ్ అయింది. సో హడావిడి లేకుండా అన్ని పనులు రిలాక్స్డ్గా చేసుకున్నా. వీక్ డే కానీ అయ్యి ఉంటే చాలా హడావిడి అయిపోయేది. ఎర్లీగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని పూజ అయ్యి పుట్లో పాలు పోసుకొని వచ్చేసరికి లాగిన్కి లేట్ అయిపోయేది. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ అలానే ఉండేది. బట్ ఈరోజు లేట్గానే లేచాను, అరౌండ్ 7కి అలా. ఎందుకంటే ఆ రోజు డే అంతా చవితి తిథి ఉందన్నారనమాట అత్తయ్య. లేచాక ఫ్రెష్ అయ్యి అప్పుడు బ్లింకెట్లో కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకొని ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఈసారి నేను బెల్లం కొని గ్రేట్ చేయడం కన్నా డైరెక్ట్గా జాగరీ పౌడర్ దొరుకుతుంది కదా బ్లింకెట్లో, దాంతో చేశాను. చాలా ఫాస్ట్గా అయిపోయాయి అనమాట. ప్రసాదాలు అయిపోయాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. మేము ఇంట్లో గద్దె నాగమైన పెడతాము. ఆయనకి పాలు పోసిన తర్వాత మేము పుట్లో వెళ్ళి పాలు పోస్తాం అనమాట. అచ్యుతాయన్మ జనార్దన ఉపేంద్ర శ్రీకృష్ణాయన్మ శ్రీకృష్ణ బ్రహ్మణ్యం కృష్ణ పుతపసాచైతే భూంబారకైతే బ్రహ్మకర్మ సమారభే ఓం భో ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం ఏన్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం అస్మత్ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోవింద. जरूर
పూజ అయ్యాక ఇంకా రెడీ అయ్యి పుట్టలో పాలు పోయడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడిలోనే పుట్టు ఉంటుంది, ప్రతి ఇయర్ అక్కడే పోస్తాం. ఈసారి కూడా అక్కడికే వెళ్తున్నాము. ఉండొచ్చు కదా. అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్ కూడా ఉన్నాను. సో లెమన్ వాటర్ చేసుకుంటున్నా నీరసం రాకుండా ఉండటానికి. అదేంటో తెలియదు కానీ ఫాస్టింగ్ డే రోజులు మాత్రం అస్సలు ఆకలి వేయదు, బట్ ఉన్నప్పుడు మాత్రం ఎర్లీగా ఆకలి వేస్తుంది. ఆ రోజు అస్సలు ఏమీ తినకూడదు అనమాట, చలివిడే చిమ్మిలి ఇంకా ఫ్రూట్స్ తప్ప. ఇలా కంపల్సరీ చేయాలా అంటే చేస్తే మంచిదంటారు పెద్దవాళ్ళు. సో నో క్వశ్చన్స్ ఆస్క్డ్, మనం ఫాలో అవ్వాలంతే. ఇంకా నైట్ వరకు టైం పాస్ చేసి నైట్ నిద్ర పట్టకపోతే అలా కేరామ్ మూవీకి కూడా వెళ్ళాము. అదనమాట అలా జరిగింది మా నాగుల చవితి. మీరు ఎలా చేసుకున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, అప్పుడే నా కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. కేరామ్ మూవీ ఎలా అనిపించిందో కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.